చేస్తున్నాం. మనకు ముందుగా కావాల్సింది సొరకాయ, టమాటా సన్న కోసుకొని, సొరకాయ కోసుకొని, కరివేపాకు, మరి కోసుకున్న మిర్చీలు సన్నగా తురుముకున్నది, నూనె వేసుకొని జీలకర్ర వేసి కరివేపాకు వేసుకోవాలి. మనమైతే ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి కాసేపు 2 minutes తిప్పాలి. కొంచెం 1 spoon చాలా ఇంకా వేసుకొని మళ్ళీ ఒక పేస్ట్ ఇంకో స్పూన్ వచ్చి పచ్చి వాసన పోయేదాకా తిప్పాలి. మంచి స్మెల్ రావడానికి మనం అల్లం పేస్ట్ వేసుకుంటాం. మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? ఆలు ఫ్రై. పోపులో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగేదాకా తీసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత దింపేస్తాం. సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మాడిపోతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ కొన్ని వేసుకోవాలి. మిగిలిన ముక్కలు వేసుకోవాలి. బాగా తిప్పుకుందాం. కొని బాగా తిప్పుదాం. మనం ముక్కలకి బాగా పట్టేటట్టు తిప్పుదాం. మూత పెట్టుకోవాలి. 2 minutes దాకా. ఒక 15 minutes ఉడికించుకొని మనం తర్వాత క్యాప్ చేసేసి మళ్ళీ వండుకుందాం. 5 minutes తర్వాత క్యాప్ చేసి తిప్పుకుందాం. మూత పెట్టి 10 minutes ఉడికించుకుందాం. పక్కన పెట్టుకొని చెరిగిన బియ్యం ఇక్కడ ఉన్నాయి మనకి వండుకోవడానికి. చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. శుద్ధం కాసేపు నేనే తెలుసా కూర వండింది తెలుసా. అయితే మర్చిపోయినాయి. టమాటా ముక్కలు వేసేద్దాం. సన్న కోసుకున్న టమాటాలు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 15 minutes ఉడికించుకుందాం. తీసేద్దాం. ఇలా మగ్గిన కూరలో మనం కొంచెం ఒక 2 స్పూన్ల కారం వేద్దాం.
1 స్పూన్ ధనియాల పొడి, చల్లకపోతే కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు మనం చింతపండు రసం పోస్తే రెండు లోటాలు నీళ్ళు పోసుకోవాలి. 2 లోట పోసేద్దాం. పెట్టుకొని తిప్పుదాం ఒకసారి. మన యమ్మీ సాంబార్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మన యమ్మీ సాంబార్ అయిపోతుంది. క్యాప్ అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ 4 ఎల్లిపాయ రెమ్మలు తీసుకొని దంచుకుందాం. ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఇప్పుడు మనం మూత తెరిచి దీన్ని వేసేద్దాం మన కూరలో. ఇలా వేసుకోవటం వల్ల సాంబార్ టేస్ట్ సూపర్ ఉంటుంది, సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. పది నిమిషాల తర్వాత చేసేద్దాం. మళ్ళీ వస్తుంది. కొత్తిమీర సాంబార్ పొడి అంటే వేసుకోండి, బాగా చాలా బాగుంటుంది. వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూడండి నోరు ఊరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్. బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ నైట్. బాగా డిస్టర్బ్ అయినట్టు ఆ డ్రైవర్ గారితో మాట్లాడుకోండి. ఏమమ్మా ఏంటి ఏమో కళ్ళ పచ్చిగా కనిపిస్తుంటేను మీరు ఏమంటున్నారో నాకైతే అర్థం కావట్లేదమ్మా. మరదే చూసి కూడా చూడండి. అక్క ఎవరు అయిపోవడమా, వాడు ఎలా ఉన్నాడు అని తెగ వరి అయిపోతూ డైరెక్ట్ గా రోడ్లోకి వెళ్ళిపోవడమా. చూస్తుంటే అనిపించలేదు పెద్దోళ్ళు ఎప్పుడు కూడా అయిపోయింది. కూడా పని తీసుకున్నాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.